In the 263 rank, OCESS means compulsory. Preeti AC from Karnataka will be getting IAS 100%. So we will felicitate her and we will take strategies. So I thought if it is better if it's open session where you ask the questions, how to prepare, what was the strategy and all. Okay. So my question is, those who are aspiring for 2026, if they want to crack this examination, what should be their strategy? Strategy means their mindset and their preparation process. Good morning everybody. యాక్చువల్గా నేను ఫస్ట్ మాట్లాడుతున్న ఏదైనా గ్యాదరింగ్లో ఏమైనా తప్పుంటే ఏం పట్టించుకోకండి. సార్ అడిగినట్టు 2026కి ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెంటల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ అది గో త్రూ అవుతున్నారు. సో 26కి ఏమన్నా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ గట్టిగా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. అంటే ప్రతి సిలబస్లో ప్రతి పాయింట్స్కి నోట్స్ చేసుకోండి. నోట్స్ అంటే ప్రతికి మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టాపర్స్ నోట్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే అది తీసుకొని మంచిగా రాసుకోవాలి. ఒక పేజ్లో రాసుకొని ఒక్కొక్క మీరు ఏమైనా వాల్యూ అడిషన్స్ ఉంటాయి కదా, వాల్యూ అడిషన్స్ అంటే ఏంటి ఎక్కువ ఉండదు, అంటే 1 పేజ్ కూడా ఉండదు. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ డేటా ఇట్లా ఉంటుంది అంతే. సో మీరు అదని యాడ్ చేసుకొని పెట్టుకోండి, ఒక సైడ్ పెట్టేసుకోండి. తర్వాత ఇంకా జనవరి అట్లా వచ్చినప్పుడు ప్రిలిమ్స్ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఇప్పుడు చాలా టఫ్ ఉంది కదా. సో సీసాట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ క్లాసెస్ జరుగుతుంటాయి కదా, దాన్ని సీసాట్కి వాడండి. ఎందుకంటే ఇప్పుడు సీసాట్ని మనం యూట్యూబ్లో చూసి చేయలేకపోతున్నాము. సో మీరు కొంచెం డెప్త్గా వెళ్ళి ఎస్ఎస్సి సీజీఎల్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూడండి. ఇంకోటి నేను చెప్తాను, ప్రీతి మన దగ్గర ఆంథ్రోపాలజీ స్టూడెంటే కాకుండా ఆమె ఫ్యాకల్టీలో కొన్ని రోజులు పనిచేసింది అనమాట. మీరు నమ్మరు చెప్తే, షీఈస్ ఫ్రమ్ సో మచ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఎందుకనంటే మేమేమన్నామంటే, మేము స్టార్టింగ్ అప్పుడు మేము అకాడమీ లాగా స్టార్టింగ్ చేస్తున్నాము, మా దగ్గర కూడా అంత రిసోర్సెస్ లేకుండే. మేమేమన్నాము అనంటే, అమ్మ మీరు మాకు కొన్ని క్లాసెస్ చెప్పండి, కానీ మేము క్లాస్కి మాత్రం 200 పే చేస్తామని అన్నాం. ఎంత? 200 రూపీస్. 200 రూపీస్. పాపము పాపము తను 200 రూపీస్కి క్లాసెస్ చెప్పింది. యూ వోంట్ బిలీవ్, ఆమెకి మహా కొడితే నెల మొత్తంలో 3,000-4,000 వచ్చింది 2022-2023లో. సో ఐ థింక్ ఇట్ రిక్వైర్స్, అంటే ఆ స్థాయి నుంచి నేను అదే రోజు నేను ఐడెంటిఫై చేశాను 2023 జనవరిలో. యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, యు ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ వర్క్ అని చెప్పి అప్పుడే నేను తనని ఐడెంటిఫై చేశాను. తనకు కూడా గుర్తుంది. మనం అంటే కష్టాలు అందరికి వస్తాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లమే ఫైనాన్షియల్ ప్రాబ్లం, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ ట్రూత్. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి 2023-2024లో అధిగమించి 263 ర్యాంక్ అనేది చాలా అద్భుతమైనటువంటి ర్యాంక్. అది ఇంత కాంపిటీషన్లో ఆల్ ఓవర్ ఇండియాలో యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారంగా 13 lakhs పీపుల్ అప్లైడ్ ఫర్ ఇట్ ఇన్ ద 263 అండ్ వేర్ బై OCESS compulsory she will be getting Indian Administrative Service, that too home cadre. I congratulate you and you came out of the trouble and అన్ని ట్రబుల్స్ నుంచి బయటకు వచ్చి పాపం ఇంటికి ఈ రోజు కానీ రేపు కానీ బయలుదేరుతుంది. ఇప్పటిదాకా వెళ్ళలేదు ఇంటికి, ఇంకా విషయం అంతే కదా, ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు. అంటే ఎంత అమ్మాయిలకు ఎంత అమ్మాయిలకు కష్టం కదా, అబ్బాయిలన్నా సరే ఓకే, కానీ అమ్మాయిలకు ఎంత కష్టం, ఎంత బయట సమాజం అంత మొండి పట్టుదలతో ఉంది కాబట్టి ఈరోజు సాధించింది. సో వీఆర్ వెరీ గ్రేట్, వీఆర్ వెరీ హ్యాపీ. And last one question, if anyone want to ask, you can ask regarding your preparation. How can we manage our current affairs daily basis or someone says that? So current affairs ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా పెద్ద ప్రశ్న. కరెంట్ అఫైర్స్ అంటే మనం పెద్దగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం కరెంట్ అఫైర్స్ అని, కానీ స్టాటిక్ గట్టిగా ఉండాలి మనకంటే. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అయినా ఇప్పుడు మోడర్నిస్ట్, ఫస్ట్ స్టాటిక్ గట్టిగా చేసుకోండి. తర్వాత ఇంకా PT 365 చేయండి, PT వచ్చినప్పుడు మెయిన్స్ 65 చేయండి, మెయిన్స్ వచ్చినప్పుడు. దాంట్లో కూడా అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని పెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు న్యూస్ పేపర్ కొంతమంది రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటారు, నేనైతే ఇంటర్వ్యూ స్టేజ్లో మాత్రమే ఫాలో అయినాను. సో మీరు చూడండి, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది ఎక్కువ స్టాటిక్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తుంది. ఇప్పుడు పీటీలో అయినా మెయిన్స్లో అయినా
సో నేనైతే రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవ్వలేదు, ఎందుకంటే అంత కన్సిస్టెన్సీ నాలో అయితే లేకుండే. ఇప్పుడు ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉంటే ఫాలో అవ్వచ్చు. కానీ PT365 మళ్ళీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా మ్యారథాన్ సెషన్స్ అని, అవి ఫాలో అవ్వండి. అంటే మీరు కస్టమైజ్ చేసుకోండి, మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ నచ్చుతాయి కదా, ఇప్పుడు యూపీఎస్సీ పాఠశాల PCS పాఠశాల క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్ క్వెస్ట్ వీడియోస్ ఉంటాయి. సో అవి ఫాలో అవ్వండి. సో మీరు చేస్తుంటే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తే ఓకే ఇది ఇది అని చేయాలనుకుంటారు, కానీ ఆ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది ఇట్లా చేయాలి. తను స్టార్టింగ్ లో న్యూస్ పేపర్ చదివింది, స్టార్టింగ్ నాకు గుర్తుంది 2022, 2023లో. ఆ ప్రాసెస్ మనకి అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటు అయిపోయిన తర్వాత ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదువుకుంటే సరిపోతుంది. అలా ఇప్పుడు మన అకాడమీది మన మ్యాగజైన్ ఉంది, అలా మ్యాగజైన్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. బట్ స్టార్టింగ్ బిగినర్స్, వెరీ బిగినర్స్ అయితే న్యూస్ పేపర్ చదివితే ఏం బెనిఫిట్ అంటే వొకాబులరీ పెరుగుతుంది, ఆ జార్గన్ పెరుగుతుంది, ఎగ్జామ్ రాసే విధానంలో ఆ అక్షరాలు మనకి ప్రాపర్గా వాడగలం అనమాట. ఎనీవన్ లాస్ట్ క్వశ్చన్ ఆర్ ma'am, can I know which attempt? This is my third attempt. So, First time I cleared in prelims, mains and okay, after your first attempt or second attempt, so for the next 1 year, how was your preparation? Like, you won't have any classes now? No. Actually, I entirely did self-study. For the only optionals, I took coaching and test series. Otherwise, I did self-study only. As I mentioned earlier, I used extensively Topper's notes. How would you segregate every subject? Likewise, only you take the syllabus, you segregate the notes according to your syllabus. No, if for example, if you take agriculture, in agriculture also we need to make notes for MSP and all. So you search for those notes and you take the notes and you make the notes and keep aside and prepare for PT. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ విష్ణు IAS అకాడమీలో అంటే సార్ చెప్పినట్టు వీడియోకి కొంచెం అసోసియేషన్ ఉండే, మళ్ళీ ఆంథ్రోపాలజీ టెస్ట్ రాసినుండే. కానీ సార్ నాకు ముందే చెప్పినుండే ఇట్లా నీకు ర్యాంక్ వస్తుందమ్మా, యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని. సో దట్ వాస్ మై యాక్చువల్లీ అసోసియేషన్.